హలో అండి, గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడీ ఫస్ట్ కిచెన్. యాక్చువల్గా షూట్ ఈ ప్యాకింగ్ మెటీరియల్ గురించి అయితే నైట్ షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ వీలు కాలేదండి. సో ఎర్లీ మార్నింగ్ వచ్చేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. మీకు వీడియోలో చూపిస్తున్న ప్యాకింగ్ బ్యాగ్ వచ్చేసి లార్జ్ సైజ్ అండి. ఇది వచ్చేసి ఈచ్ వన్ వచ్చి 10 రూపీస్ పడింది. సో ముందైతే నేను పిజ్జా కూడా పెట్టాను, పిజ్జా కోసం అయితే తెచ్చాను. అలాగే ఎక్కువ ఐటమ్స్ ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రం ఇది యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మీకు మన దాంట్లో పిండి వంటలు అనేది కూడా అవైలబుల్గా ఉన్నాయి కదండి. ఇది వచ్చేసి కేజీ కవర్ ప్యాక్ అండి. 1 కేజీ వాళ్ళు సేల్ చేశారు. పీసెస్ లాగా అయితే సేల్ చేయరు. మనకు మురుకులు కానీ చక్రాలు కానీ వచ్చేసి కేజీ అయితే ఇందులో పడుతుందండి. మన కేజీ వచ్చేసి 80 రూపీస్ తీసుకున్నారు. మీకు నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా, సింగిల్గా అయితే ఇవ్వరు, కేజీ లాగానే ఇస్తారని చూపిస్తున్నాను మీకు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి 1/2 కేజీ అండి. ఇందులో 1/2 కేజీ మురుకులు కానీ చెకోడీలు కానీ మిక్చర్ కానీ ఏదైనా 1/2 కేజీ అయితే పడుతుంది. సో దీని కాస్ట్ కూడా వచ్చేసి 80 రూపీసే అండి. కేజీ లాగానే వారు సేల్ చేస్తారు. హాఫ్ కేజీ అయితే కరెక్ట్గా ఉంటుంది. చిప్స్ మాత్రం 1/4 కిలోనే పడతాయండి. కేజీ దాంట్లో వచ్చేసి 1/2 కేజీ చిప్స్ అయితే పడతాయి. సో మీకు వచ్చేసి కర్రీస్కి అయితే యూస్ చేస్తానండి. ఇది 6x9 సైజ్ అండి. కర్రీస్కి యూజ్ చేస్తాను. కొన్ని టైమ్స్లో కస్టమర్ ఎక్కువ క్వాంటిటీ చట్నీ కావాలంటే కూడా ఈ సైజు ప్యాకింగ్ కవర్ అయితే నేను యూజ్ చేస్తాను. ఇది వచ్చి నియర్లీ ఒక 40 to 50 రూపీస్ అయితే ఉంటుంది. 100 ప్యాక్ అండి ఇది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన దాంట్లో సర్వపిండి కూడా అవైలబుల్గా ఉందండి. 9x12 సైజు, చాలా బిగ్ సైజ్ అండి ఇది. ఇది వచ్చేసి సర్వపిండికి అయితే యూస్ చేస్తాను. బటర్ పేపర్తో అవి రోల్ చేసి ఇందులో పెట్టి ప్యాకింగ్ అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి 7x10 అండి. మనకు జొమాటోలో మ్యాజిక్ పిన్లో మాత్రం ప్యాకింగ్ ఛార్జెస్ ఇవ్వరు. జొమాటోలో పెట్టినా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. సో వదిలేసాను. ఇంకా కొన్ని టైంలో అయితే బాక్స్లో ఇస్తాను, కొన్ని టైంలో అయితే ఇలా కవర్లో ప్యాక్ చేసి అయితే ఇస్తానండి. ఇవన్నీ మేము చూపిస్తున్నాయి 100 ప్యాక్ అండి. ఇది వచ్చేసి ఉగాది టైంలో నాకు సేల్ ఎక్కువ ఉంటుంది అనేసి పేపర్ బ్యాగ్స్ అయితే చినిగిపోతాయి, ఫాస్ట్గా ప్యాకింగ్ చేయడానికి రాదని. సో బేగం బజార్కి వెళ్ళినప్పుడు ఇవి అయితే చూసానండి. ఇవి కూడా వచ్చేసి చాలా రీజనబుల్ కాస్టే ఉన్నాయండి. కాకపోతే నాకు వైట్ కలర్లో దొరకలేదు, కలర్స్లో ఉన్నాయి. సో ఈ కలర్ అయితే నేను తీసుకున్నాను. 80 రూపీస్ అయితే కేజీ పడిందండి. ఇది వచ్చేసి 50 to 60 పీసెస్ అయితే నియర్లీ వచ్చింది. క్వాలిటీ అయితే బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ ఐటెం ప్యాక్ చేయడానికండి. ఇది కూడా వచ్చేసి మనకు 90 రూపీస్ కేజీ పడుతుందండి. సింగిల్ ఐటమ్స్ అయితే జ్యూస్ కానీ అలాగే స్ప్రౌట్స్, ఫ్రూట్ బౌల్ అవి ఉంటాయి. ఆ బాక్సెస్ అయితే మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఆ బాక్స్ పడే సైజ్ కవర్ అండి ఇదైతే. ఈజీగా 1 or 2 ఐటమ్స్ అయితే ఇందులో ప్యాక్ చేయొచ్చు. జ్యూస్ మాత్రం ఈచ్ వన్నే ప్యాక్ చేయొచ్చండి. అంతకంటే ఎక్కువైతే పడదు, ప్యాకింగ్ చేయడానికి కంఫర్ట్గా ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి బటర్ పేపర్ అండి. 10x12 సైజు. ఇది వచ్చేసి మనకు 80 రూపీస్ పడుతుంది. 100 పీసెస్ అయితే ఇందులో ఉంటాయి. ఇది చపాతీ కానీ దోశ అలా రోల్ చేయడం, ఇడ్లీ అలా అవి ప్యాక్ చేయడానికి అయితే యూస్ చేస్తాను. ఇది ఇందులో ప్యాక్ చేసి బాక్స్లో కానీ లేదంటే సిల్వర్ కవర్స్ చూపించాను కదా అందులో కానీ రోల్ చేస్తాను. ఇప్పుడు బటర్ పేపర్లో రోల్ చేశాక సిల్వర్ బౌల్లో కూడా రోల్ అయితే చేస్తాను. ఎందుకంటే నియర్లీ కాకుండా దూరంగా ఉన్న వాళ్ళు కూడా డెలివరీ పెట్టుకుంటారు కదా, కొద్దిగా హార్డ్గా ఉండాలని మాత్రం ఇదైతే యూస్ చేస్తానండి. ఇది నియర్లీ 200 మీటర్స్ అలా ఉంటుందండి. తక్కువ మీటర్స్ ఉన్నది మాత్రం తీసుకోకండి, తొందరగా అయిపోతుంది. ఇంకో 30-50 రూపీస్ ఎక్కువ పెడితే 200 to 50 మీటర్స్ అయితే ఇలా వస్తుంది. ఇది వచ్చేసి 150 to 200 రూపీస్ అయితే పడిందండి. ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే ర్యాప్ రోల్ అయితే కంపల్సరిగా తీసుకోండి. ఎందుకంటే మనం జ్యూసెస్ కానీ ఇలా పాయసము, పొంగల్ అలాంటివి పెట్టుకున్నప్పుడు మాత్రం కంపల్సరిగా దీని బాక్స్కి అయితే ఇది ర్యాప్ చేయండి. ఎందుకంటే లీకేజ్ అయితే అవ్వదు. లీకేజ్ అయిందంటే కస్టమరు 1 డ్రాప్ లీక్ అయినా కూడా కంప్లైంట్ అయితే పెడతారు, మనీ అయితే రీఫండ్ అడుగుతారండి. అది కూడా వచ్చేసి 120 to 150 రూపీస్ ఉంటుంది. కొద్దిగా మీటర్స్ ఎక్కువ ఉన్నదే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జ్యూసెస్కి స్ట్రాస్ అండి. ఇది 20 రూపీస్ పడిందండి. 20 రూపీస్లో మనకైతే 100 పీసెస్ అయితే వస్తాయి. నెక్స్ట్ అయితే టిష్యూస్ అండి. నెక్స్ట్ టిష్యూలు అయితే కొందరు టిష్యూస్ కానీ స్పూన్స్ కానీ కంపల్సరీగా కావాలని ఏ కస్టమర్ అక్కడ అడగడు.
కొందరు మాత్రం మెన్షన్ చేస్తారు టిష్యూస్ స్పూన్స్ అయితే కావాలి అని, సెండ్ కట్లెట్స్ అని పెడతారు అక్కడ. మనం ఆర్డర్లో చూసుకున్నట్టయితే అది వచ్చేసి 8 రూపీస్ టు 9 రూపీస్ పడిందండి. 100 పీసెస్ అయితే ఉంటాయి టిష్యూలు. ఇదైతే మనకు స్ప్రౌట్స్, అలాగే క్యారెట్ కీరా బౌల్ కూడా ఉంటుంది. సో దానికోసం అయితే ఇది యూస్ చేస్తాను. ఇది 350 పైసా అయితే పడింది. 330 రూపీస్ పైసా అయితే పడిందండి. బిల్ లేదు, నేనైతే అందాదగా చెప్తున్నాను, కన్ఫామ్గా అయితే ఇంత రేట్ అని అయితే చెప్పట్లేదు. ఇది వచ్చేసి 500 ml బౌల్ అండి. ఇది వచ్చేసి కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్కి యూస్ చేస్తాను, అలాగే ఫ్రూట్ బౌల్కి అయితే యూస్ చేస్తాను 500 ml. ఇదైతే బాక్స్ 4 రూపీస్ వరకు నియర్లీ ఉంటుందండి. ఇదైతే స్టాక్ అయిపోయింది, ఓన్లీ ఈచ్ బాక్సే ఉంది. సో నేను ఈచ్ బాక్సే మీకు చూపిస్తున్నాను. క్వాలిటీలో మాత్రం ఎలాంటి ఇదైతే లేదండి, గట్టిగా ఉంటాయి చూడడానికి కూడా. కస్టమర్ కూడా మంచి క్వాలిటీ బాక్సెస్లో అయితే మనం ప్యాక్ చేసి ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్ పొటాటో స్టిక్స్ అండి. ఇది మనకు ఎలాంటి సైజ్ కావాలన్నా ఒక 3-4 సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దీని చిన్న సైజ్ కానీ దీనికంటే లాంగ్ సైజ్ కూడా ఉంది. ఇది వచ్చేసి 60 రూపీస్కి మనకు 100 పీసెస్ అయితే వచ్చాయండి. స్ప్రింగ్ పొటాటో కోసం అయితే ఇది ఒక్క ఐటమ్ సింగిల్గా, ఇది ఒక్కటి దానికోసమే స్పెసిఫిక్గా యూజ్ చేస్తానండి. మీకు సైజ్ పెద్ద సైజు కావాలి, చిన్న సైజు కావాలంటే కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నేను బేకింగ్ కూడా నేర్చుకుంటున్నాను చెప్పాను కదా. సో కప్ కేక్స్ కోసం అయితే బేగం బజార్ వెళ్ళినప్పుడు ఈ ఐటెం అయితే కప్ కేక్స్ కోసం తీసుకున్నాను. మా పాపకి ఇంట్లో వాళ్ళకి ట్రయల్ చేస్తూ ఉంటాను కదా, సో తీసుకున్నాను. అది వచ్చేసి 60 రూపీస్కి పడిందండి. అది ఎన్ని ఉంటాయో కౌంటింగ్ అయితే లెక్కే లేదు, నియర్లీ ఒక 200-250 ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 250 ml బౌల్ అండి. ఇది కూడా 330 పైసా అలా పడి ఉండొచ్చు. ఇది వచ్చేసి 50 ప్యాక్ అయితే తీసి 60 రూపీస్కి పడిందండి. అది ఎన్ని ఉంటాయో కౌంటింగ్ అయితే లెక్కే లేదు, నియర్లీ ఒక 200-250 ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 250 ml బౌల్ అండి. ఇది కూడా 330 పైసా అలా పడి ఉండొచ్చు. ఇది వచ్చేసి 50 ప్యాక్ అయితే తీసుకున్నాను. చూసారా మీరు, బాక్స్ కూడా గట్టిగా లిడ్ కూడా లాగినా కూడా రావట్లేదు, అంత స్టాండర్డ్గా ఉంది. నేనైతే 500 ml 650 బౌల్ మాత్రం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటానండి. సో మీకు ఇప్పుడు చూపించినవన్నీ మాత్రం నేను 50 పీసెసే తీసుకుంటాను. సో అయిపోయిన కొద్దిగా నేను మళ్ళీ తెచ్చుకుంటాను. రెగ్యులర్గా నేను బేగం బజార్కు వెళ్తూనే ఉంటాను. సో అయిపోయినప్పుడల్లా నేను తెచ్చుకుంటాను. సో ఇది వచ్చేసి 4x6 అండి. ఇది మాత్రం దోశ, ఇడ్లీ అలా వస్తాయి కదా, అట్లాంటప్పుడు చట్నీ కోసం యూస్ చేస్తాను. ఎక్కువ కావాలన్నప్పుడు మీకు ప్రీవియస్గా చూపించాను కదా, దా సైజ్ అయితే యూజ్ చేస్తాను. ఇది కూడా 100 ప్యాక్ అండి. ఇది వచ్చేసి 25 రూపీస్ అలా పడింది నాకు. సో నెక్స్ట్ వచ్చేసి శాండ్విచ్ అండి. చూసారా బాక్స్ కూడా ఎంత స్టాండర్డ్గా, చూడడానికి కూడా లుక్ ఎంత బాగుందో. ఇది వచ్చేసి నియర్లీ 435 రూపీస్ అలా పడిందండి. ఈ బాక్స్ కూడా నేను 50 పీసెసే తెచ్చుకున్నాను. మనం వచ్చేసి స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ కస్టమర్కి అయితే బాక్స్ ఫొటోస్ కస్టమర్ కాదు, మన స్క్రీన్ అయితే ఏది ఉంటుందో మనకు యాప్ ఉంటుంది కదా, అందులో మనం ఆ ఫొటోస్ పెట్టి కాస్ట్ అనేది అప్లోడ్ చేయాలండి. అప్పుడే మనకు ఈ ఛార్జెస్ అయితే మనకు వస్తాయి. మనం కొని కస్టమర్ దగ్గరికి వెళ్ళి మనం ప్యాకింగ్ ఛార్జెస్ అనేది తీసుకోవాలి. స్విగ్గీలో మాత్రం వచ్చేస్తాయండి, కానీ జొమాటోలో మాత్రం కొద్దిగా ప్రాసెస్ అయితే ఉంది. ఇది వచ్చేసి ఫ్రాంకీ మన దగ్గర ఉందండి. ఫ్రాంకీ కూడా స్పెషల్గా బాక్స్ అయితే ఇలా తీసుకున్నాను. ఇది వచ్చేసి 536 రూపీస్ అలా పడింది. మనం ఈ బాక్స్కి వచ్చేసి 160 రూపీస్ అలా మనం ఫ్రాంకీ పెడితే 10 రూపీస్ అయితే ఈ బాక్స్కి అయితే ఛార్జెస్ పెట్టచ్చు. కొన్నిటికైతే 1 రూపీ 2 రూపీ మనకు వస్తుందండి. కొన్నిటికైతే ఇప్పుడు మనం బై చేయాలి, కస్టమర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి, ఈక్వల్గానే ఉంటుంది ప్యాకింగ్ ఛార్జెస్ మాత్రం. నెక్స్ట్ వచ్చేసి మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకింగ్ బాక్స్ అయితే చూపిస్తున్నాను. ఇది 3 రూపీస్ అలా పడిందండి. సో మీకు ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే దీని ప్యాకింగ్ అనేది మీకు చూపించాను కదా, ఒక్క ఫ్రెంచ్ ఫ్రైస్ కింద పడిపోయినా కూడా కంప్లైంట్ పెట్టేస్తారు. నేను ఆల్రెడీ మీకు నా కంప్లైంట్ వచ్చింది కింద పడినందుకు అని మీకు చెప్పాను. అప్పటి నుంచి సో ర్యాపర్తోనైతే నీట్గా ప్యాక్ చేసి కస్టమర్కి అయితే ఇస్తాను. ఎందుకంటే మన తరపు నుంచి అయితే ఎలాంటి మిస్టేక్ ఉండకున్నట్లయితే కస్టమర్ అయితే కంప్లైంట్ చేయరు. మీకు స్పూన్స్ అండి, ఇందులో స్పూన్స్ కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సో నాకైతే ప్లాస్టిక్ నచ్చలేదు, సో వుడ్లా తీసుకున్నాను. ఇది వచ్చేసి మీడియం సైజ్ అండి. అది వచ్చి 30 రూపీస్కి పడింది నాకు. సో ఇది వచ్చేసి స్పెషల్గా స్ప్రౌట్స్ తినడానికి మాత్రమే చిన్న సైజ్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి 30 రూపీస్ అలా పడింది. నెక్స్ట్ వచ్చేసి
ఫ్రూట్ బౌల్ కోసమే ఇదైతే స్పెసిఫిక్గా తీసుకున్నాను. ఇదైతే 25 రూపీస్ 25 రూపీస్ అండి. 25 రూపీస్కి మనకు 100 వరకు అయితే స్టిక్స్ వచ్చాయి. ఈ ఒక్కొక్క దానికోసం అయితే కొన్ని ఐటమ్స్ అయితే మనం కంపల్సరీగా తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి గ్లాసెస్ అండి. గ్లాసెస్ కూడా ఎంత స్టాండర్డ్గా ఉన్నాయి చూడండి. నాకు వచ్చేసి 350 రూపీస్కి 100 పీసెస్ అయితే లిడ్తో సహా గ్లాస్ సెట్ అయితే వచ్చేసింది. జ్యూస్కి కానీ మజ్జిగకి కానీ, అలాగే మన దగ్గర మొజిటో ఫ్రెష్ జ్యూస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవి యూజ్ చేయడానికైతే నేను గ్లాసెస్ అయితే తీసుకురండి. మీకు ప్యాకింగ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మీకు ర్యాప్ రోల్ చూపించాను కదా, ఇలా జ్యూస్లు ప్యాక్ చేసేటప్పుడు అయితే ర్యాప్ రోల్ మాత్రం కంపల్సరిగా చేయండి. మనకు కస్టమర్ అయితే కంప్లైంట్ ఇవ్వరు. కస్టమర్కి రీచ్ అయ్యే వరకు మన ఫుడ్ అయితే లీకేజ్ అవ్వకుండా బాగుంటుందండి. మీకు చూపిస్తున్నాను నేను. చూసారా, లాగితే కూడా అసలు ఆ లిడ్ అయితే రావట్లేదు. సో క్వాలిటీలో మాత్రం ఎక్కడ తగ్గేదే లేదండి. అంత బాగుంటుంది ప్రొడక్ట్స్ అయితే. మీకు కూడా ఇలాంటి ప్రొడక్ట్స్ కావాలన్నా నేనైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నేనైతే మీకు డీటెయిల్స్ కంపల్సరీగా చెప్తానండి. ఇవి వచ్చేసి మయోనీస్, సాస్ అలా ఉంటాయి కదా ఫ్రైడ్ ఐటమ్స్ కోసం, ఇవైతే తెచ్చాను. సో ఇది 90 రూపీస్కి 100 అలా పడ్డాయండి నాకు. చూసారు కదా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకు రైస్ కాంబో అయితే ఉంటుంది కదా. సో ఇది ఒక్కొక్కసారి కొన్ని టైమ్స్లో చట్నీకి కూడా యూజ్ చేస్తాను. కానీ కస్టమర్కి వచ్చేసి ఈ 150 బౌల్ చట్నీ సరిపోవట్లేదు. సో తర్వాత అందుకే సిల్వర్ కవర్స్ ఉన్నాయి కదా, సో అది యూజ్ చేస్తున్నాను. ఇది 150 ml కర్డ్ అయితే కర్డ్ ఉందండి మనకు మెనూలో. సో ఈ 150 ml కర్డ్ అయితే నేను ఇందులో ప్యాక్ చేసి ఇస్తాను. మనకు నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే 500 ml ఎక్కువ తీసుకొచ్చేదాన్నండి బాక్సులు. అప్పుడు ఆ బాక్స్ సైజ్ చూస్తే కస్టమర్కి అందులో ఫుడ్ పెట్టినా కూడా సరిపోదు అనిపించింది. సో తర్వాత నుంచి నెక్స్ట్ టైం నుంచి 650 ml బాక్స్ ఆర్ 750 ml బాక్స్ అయితే తీసుకుంటాను. దానికి ఒక 50 రూపీస్ అలా వేరియేషన్ అనేది ఉంటుందండి. నేను దీనికి కాస్ట్ ఎంత పడిందంటే పర్టికులర్గా అయితే చెప్పలేను, ఎందుకంటే నా దగ్గర బిల్ లేదు. నెక్స్ట్ టైం మాత్రం నేను స్టోర్కు విజిట్ చేసినప్పుడు నేను వీడియో అక్కడ షూట్ చేసి మీకు ఎంత కాస్ట్ పడింది ఏంటి అనేది కంపల్సరీగా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఈ బాక్సెస్ అన్నీ మనకు రెడీ చేయడానికి మెయిన్గా కావాల్సింది స్విగ్గీ జొమాటో టేప్, అలాగే క్లోజింగ్కి అయితే కంపల్సరీగా స్టాప్లర్ కావాలి. మనకు బ్యాగ్స్ ఉన్నాయి కదా హ్యాండిల్వి, దీనికి మాత్రం నాట్ వేసి కస్టమర్కి అయితే ఇస్తాను. నెక్స్ట్ ఏ వీడియో కావాలి ఏంటి అనేది మనకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేసేయండి. నేనైతే గ్రాసరీకి, మన క్లౌడ్ కిచెన్కి ఎలాంటి గ్రాసరీ కావాలి, దేంతో కుకింగ్ చేయాలి, ఏ ఐటమ్స్తో అనేది మాత్రం నెక్స్ట్ వీడియో వస్తుంది. మీకు ఆ వీడియో కావాలి అనుకుంటే మాత్రం మీరైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేసేయండి. మీకైతే ఈ వీడియో యూస్ఫుల్ అయిందే అనుకుంటున్నానండి. మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. అలాగే మీరు క్లౌడ్ కిచెన్కి సంబంధించి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇలా పెట్టాలి అనుకున్నా కూడా మన ఛానల్ని అయితే రిఫర్ చేయండి. ఇక్కడ చూసారు నేనైతే నా ఫుడ్ అయితే ఎలా బాక్సెస్ అయితే ఎలా అరేంజ్ చేసుకున్నాను ఏంది అనేది మీకు చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే అండి, మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.